హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు బొంబాయి రవ్వతో మైసూర్పాక్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకోసం ముందుగా వేరుశెనగ గుళ్ళు వేయించుకుని ఇలా పొట్టు ఊడేటప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో కొంచెం మందపాటితో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నూక మాడిపోతుంది. నెయ్యి వేసుకుని కాగనివ్వాలి. కాగిన తర్వాత నూక వేయాలి ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ వేయాలి ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకుని అది కూడా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి మనం నూక ఎంత కన్సిస్టెన్సీ తీసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీతో పంచదార కూడా తీసుకుని వాటర్ పోసుకుని పాకం రానివ్వాలి ఫ్రెండ్స్. పాకం వచ్చేలోపు వేరుశెనగ గుళ్ళు 4 లాలిక్కాయలు వేసుకుని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు పాకం వస్తుందేమో చూసుకుని ఇలా పొంగు వచ్చిన తర్వాత పాకం వస్తుంది. ఈలోపు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తీగపాకం వచ్చిన తర్వాత నూక ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండ కట్టకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టేస్తే మళ్ళీ ముద్దల్లా ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఇలా ఉడికిన తర్వాత ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకుని సమానంగా సర్దుకోవాలి. సర్దుకున్న దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆ మోడల్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చి ఆ తర్వాత చాకుతో ఇలా అంటే అవి ఊడొచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బొంబాయి రవ్వ మైసూర్పాక్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.